ట్రైలర్ వేయలేదన్నా, వరస్ట్ అన్నా. వేయలేదా? వేయలేవు, వేరే చోట్ల పడ్డదంటనా? ఏమన్నా తెలిసిందా? కానీ ఇక్కడైతే వేయలేదు. లింక్ రాలేదు ఇక్కడికి. ఓకే, మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లున్నాయి అన్న? బాగుంటది అనుకున్నా చూస్తే, కానీ నో, ట్రైలర్ వేయలేదు. ఓకే, లింక్ రాలేదంటనా? ఆలస్యం కావడం వల్ల కొద్దిగా రాలేకపోతుంది. ఫ్యాన్స్ ఎవరు బాధపడొద్దని నాదొక విన్నపం. నీ ఎక్స్పెక్టేషన్ ఎట్లున్నాయి ట్రైలర్ మీద? ట్రైలర్ మీద బాగా అయిపో అనమాట. సైంటిఫిక్ ఫిల్మ్ ఇది, సైంటిస్ట్ సంబంధించిన ఫిల్మ్ ఇది. అంటే పురాతన కాలం నాటిది. ఇది ఎట్లా ఈసారి ప్రభాస్ ఇట్టి కొడతారంటారా? ఇట్టే పక్కా ఇట్టు. మనిషి నిలబడితే చాలు, ఇంకేం అవసరం లేదు. జై నమస్కార్. ఈసారి ఎన్ని కోట్లు కొడతారంటారు? బరాబర్ కొట్టేస్తాడు. 2000 కోట్లు. 2000 కోట్లు పక్కా పక్కా. ఆయన కొట్టుకుంటాడు. రానందు వల్ల డిసప్పాయింట్ ఏమన్నా? చాలా డిసప్పాయింట్ అయినా, చాలా డిసప్పాయింట్. అయ్యో పడిపోయింది. రాలేదు ఇంకా, మరి ఎందుకనే తెలియదు, అర్థం. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయన్నా? చాలా అన్న హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. ప్రభాస్ అన్న ఏ రేంజ్ లో చూద్దాం? మామూలు గిమ్ములు తీసుకొచ్చి అన్ని చేసుకున్నాం, కానీ ఏం లేదు, వీలా అయిపోయింది అంతా. ట్రైలర్ వచ్చి చాలా అనిపించింది. అదే గుత్త వలకుంది బ్రో, ట్రైలర్ మామూలు లేదు అసలు. బాధ అనిపిస్తుంది అన్న, ట్రైలర్ కోసం ఇంత దూరం వచ్చి వచ్చి మేము వచ్చే 1 అవర్ అయిందన్న. వెయిట్ చేస్తున్నాం. ఏమన్నారు ఫైనల్ గా? వేయనంటారు అన్న, దాంట్లో బాధ అనిపిస్తుంది. ఓకే, చెప్పండి. అదిరిపోయిందన్న ట్రైలర్. వరస్ట్ థియేటర్, ట్రైలర్ వేయలేదు. దగ్గర మంగళవారం అన్నట్టు 6 o'clock వచ్చాం, 6:30 అయింది. ఎక్కడ నుంచి చూసి వచ్చారు? ఎక్కడ చూసి వచ్చారు? తిరుమల థియేటర్ ఖమ్మం అని చెప్పి అన్ని అఫీషియల్ పోస్టర్స్ వేసుకున్నారు. చాలా కాకుండా అందరిని బయటికి పంపించారు. రాకుండా చెప్తే రాకుండానే ఉంటాం కదా. చాతగాని దానం అంతే, చాతగాని దానం, సింపుల్లీ చాతగాని దానం అంతే. ఏమంటే అఫీషియల్ థియేటర్ మాది అని చెప్పి బ్యానర్లు కొట్టించుకొని పెట్టుకోవడానికి ఉంటుంది తప్ప మెయింటెనెన్స్ లేని థియేటర్ వరస్ట్ థియేటర్ ఇన్కమ్. రామ్ చరణ్ గుత్త వాళ్ళు బ్రో, ఏంది బ్రో ట్రైలర్ అయినా మొట్టేలే, లింక్ రాలేదంటున్నారు. హైదరాబాద్ కూడా రాలేదంట, చూడాలి. హాఫ్ అన్ అవర్ అయింది బ్రో, వెయిట్ చేస్తున్నాను. తడిసిపోయినా మొత్తం చాలా గుర్తుపడి ఉంది. ట్రైలర్ మాత్రం సీరియస్ చాలా బాగుంది, సూపర్. రిలీజ్ రాలే కదా బ్రో, రామ్ చరణ్ అన్నాడు బ్రో ట్రైలర్ లో. హలో బ్రో, రిలీజ్ డే రోజు మాత్రం థియేటర్ కి కొత్త పగిలిపోయింది అంతే. మొత్తం పగిలిపోయింది. 27వ తారీఖు రిలీజ్ డే రోజు కొత్త మొత్తం పగిలిపోయింది. ప్రభాస్ ఏం చెప్తారు మీరు? మంచిగా ఎవరో ఫీల్ కావాకండి, 27వ తారీఖు ఉంది పగలు జంగులో అంతే కది. జై నమస్కార్, జై నమస్కార్, జై నమస్కార్. ట్రైలర్ మీద గానీ, సినిమా మీద గానీ, ప్రభాస్ అన్న మీద గానీ? ప్రభాస్ అంటే ఇంత ముందు అయితే తెలియదు, కానీ ఇప్పుడు ఈ సినిమా మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎన్ని కోట్లు కొల్లకూడదు అనుకుంటున్నారు ఈసారి? దాని మించి డబుల్ ఉన్నాయి బ్రో, సలార్ కంటే డబుల్ ఉన్నాయి. ఓకే, మామూలు తెలుసుకుంటారు ఆయన ప్రభాస్ కోసం. చెప్పు నేను చెప్పను. అన్న మొత్తం ట్రైలర్ చూడడానికి వస్తే డిసప్పాయింట్ చేసిర్రు అన్న. ఫ్యాన్స్ కి ఇట్లా చేయడం చాలా హర్టింగ్ గా ఉందన్న. ఇట్లా చేయకుండా చూడండి అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ అందరం బాగా ఫీల్ అవుతున్నాం. ఖమ్మంలోనే జరిగిందన్న. లౌడగాడు వేయకపోతే పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలి, వేరే థియేటర్ పోతాం. ఏంది ఇక్కడ షో ఉందని చెప్పేసి వేయకపోవడం ఏందన్న. మొత్తం చాలా బాగాలే అన్న, ఇట్లయితే ఉండడం బాగాలే. 27వ తారీఖు అద్దాలు వాళ్ళు తింటాం, అందుమించేది లేదు. రెడీ పెట్టుకుని అద్దాలు వాళ్ళు తింటాం, బరాబర్ వాళ్ళకి కొట్టుడేది ఖచ్చితంగా. ఇప్పుడు పళ్ళు తింటా నేను, బుల్లెట్ కూడా నాదే, దాని గుద్దలు కడుతుంది గుద్దల. డిసప్పాయింట్ అయిపోయినావా? చాలా డిసప్పాయింట్ అన్న. మనుగురు నుండి వచ్చిన, మనుగురు నుండి ఇక్కడికి వచ్చిన. ప్రభాస్ వీరాభిమాని అన్న నేను.
ఏ లేదని చెప్పి చాలా బాధతో ఇక్కడికి వచ్చి నిరాశలో వెళ్ళిపోతాను. ఎన్ని 5:30 వచ్చినా నా థియేటర్ కాదు. 6 అని చెప్పారు. 6 అని చెప్పారు. 6:30 లాస్ట్ వరకు ఇందాక పోయి అడిగినా గానీ లింక్ రాలేదని చెప్తున్నారన్న. మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లున్నాయి ట్రైలర్ మీద కానీ మా అన్న సినిమా తోపన్న. జై రెవల్యూషన్ సినిమా అంతేనే అంత. 27 తారీఖు 27 థియేటర్లు అన్ని దద్దరిల్లిపోతాయి చూడు. ఓకేనా.